ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మాకు తెలిసిన ఫ్యామిలీ అండి. వాళ్ళ అమ్మాయి కోసం గత సంవత్సరం నుంచి ఎన్నో సంబంధాలు చూస్తున్నారండి. కానీ ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వటం లేదు. అమ్మాయి ఏమో చూడటానికి చాలా అందంగా ఉంటుందండి, చదువుకుంది, మంచి జాబ్ ఉంది. ఒక్క సంబంధం కూడా కుదరటం లేదండి. వీళ్ళైతే చాలా విసిగిపోయారనమాట. ఎన్నో చోట్ల పూజలు చేయించారు, ఎన్నో చోట్ల తిరిగి తిరిగి చాలా విసిగిపోయారండి. ఆఖరికి ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యారు. ఈ గురువుగారు అయితే మంచి పరిహారం అనేది చెప్పారండి. ఇప్పుడైతే ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదిరిందండి. నెక్స్ట్ మంతే పెళ్ళంట. కాబట్టి మీరు కూడా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ధనం నిలకడ లేకపోవటం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి మీరు కూడా ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇది అదృష్టవంతులు మాత్రమే చూడగలరు. 2 నిమిషాలు కేటాయించి ఇది విను తల్లి. నీ జీవిత గమ్యం ఏమిటో ఇప్పుడే తెలుసుకో అమ్మా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్వతీ పరమేశ్వరుని తాకు తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు పంపించే సందేశాలు మనం వినగలుగుతున్నాము అంటే ఇన్ని కోట్ల మంది జనంలో మనం మాత్రమే వినగలుగుతున్నాము అంటే బాబాగారు నిజంగా మనకి ఇంత అదృష్టాన్ని కల్పించారండి. మీరు నమ్మరు ఫ్రెండ్స్. నేను ఏదైనా సమస్య వచ్చి మనసు బాగోక అలా ఫోన్ చూస్తూ ఉన్నాను అనుకోండి, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఇలా చేయటం కరెక్టా కాదా అని నేను మనసులో అనుకుంటూ ఉంటాను. దానికి తగ్గ సమాధానం వస్తుందండి. సందేశం చదవగానే నా మనసంతా కూడా తేలికైపోతుందండి. చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే మన బాబా గారు మనం ఏదైనా ఒక సిచ్యుయేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే దాని నుంచి మనం బాధపడకూడదు అని అయితే బాబా గారు ఇలా సందేశాలు పంపిస్తారండి. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించుకు బిడ్డ, నీకు అంతా మంచి జరుగుతుంది అని అయితే మన బాబా గారు ఇటువంటి సందేశాల రూపంలో చెప్తారండి. అంటే మనం బాబా బిడ్డలం కదండి. మనం బాధపడుతున్నా ఆలోచిస్తున్నా బాబా గారు చూస్తూ ఊరుకోరు కదండి. అందుకే మన మనసు తేలిక పడటానికి ఇటువంటి సందేశాలు అందిస్తారండి. ఈ రోజైతే మన బాబా గారు మనందరి కోసం ఎటువంటి సందేశం తీసుకువచ్చారో విందామండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే విందాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ పార్వతీ పరమేశ్వరుని తాకండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, జీవితంలో సంతోషాలు అనేవి తక్కువ, బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అని బాధపడుతున్నావు కదమ్మా. చెట్టుకి ఆకులు చాలా ఎక్కువ, కానీ పువ్వులు మాత్రం పూసేవి తక్కువ. కానీ అందరూ ఏం చూస్తారమ్మా, చెట్టుకు ఉన్న పువ్వులు మాత్రమే చూస్తారు, ఆకులను ఎవరూ కూడా పట్టించుకోరు. కాబట్టి తల్లి, నువ్వు కష్టాల గురించి ఆలోచించకుండా రాబోయే సంతోషాల గురించి మాత్రమే ఆలోచించమ్మా. ఈ రోజుల్లో ఏ బంధమో కూడా అంత గొప్పది కాదు తల్లి. మనతో అవసరం ఉన్నంత వరకే ఏ బంధమైనా బంధుత్వమైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుంది తల్లి. అపార్థం చేసుకోవటానికి అరక్షణం సరిపోతుంది తల్లి. కానీ అది అబద్ధం అని తెలుస్తుంది చూసావా. అలా తెలిసినప్పుడే క్షమించటానికి జీవితం కూడా సరిపోదు. అర్థమైంది కదా తల్లి. కనుకనే ఎవరిని కూడా తొందరపడి అపార్థం చేసుకుని ఒక మాట అనవద్దు. వాళ్ళ దగ్గర నువ్వు శత్రువుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుందమ్మా. ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేదంటే నిన్ను తొక్కేస్తారు తల్లి. కాబట్టి నువ్వేమిటో, నీ లక్ష్యమేమిటో తెలుసుకుని ఆ లక్ష్యం కోసం సింహంలా ఉంటూ గుర్రంలా పరిగెత్తు. అర్థమైంది కదా తల్లి. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమమ్మా. ఎలా మారాలి అన్నది నీకు వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరమే చెబుతుంది తల్లి. అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది.
కానీ మనసు చూసి పుట్టే ప్రేమ ఏదైతే ఉందో అది మరణం వరకు ఉంటుంది తల్లి. కనుకనే అందం చూసి ఆకర్షణకి గురవద్దు తల్లి. వాళ్ళ మనసును చూసి మాత్రమే ఆకర్షణకి గురవ్వు. అర్థమైంది కదా తల్లి? నటన చూసి నిజాయితీ ఎప్పుడూ కూడా ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు తప్పకుండా సమాధానం చెబుతుంది. ఇప్పుడు నీ దగ్గర ఎంతమంది నటిస్తూ ఉన్నా కానీ నీ నిజాయితీ ఏదో ఒక రోజున తప్పకుండా సమాధానం చెబుతుంది. బిడ్డ, ఒక విషయాన్ని చెబుతాను వినమ్మా. విజయం వచ్చింది అని గర్వాన్ని నెత్తికి ఎక్కనివ్వకు. అలాగే పరాజయం వచ్చింది అని నీ గుండెకి బాధను చేరనివ్వకు తల్లి. ఎందుకంటే ఈ రెండూ కూడా చాలా ప్రమాదమైనవి తల్లి. మంచివారి దగ్గర రాముని వలెనే ఉండు, కానీ చెడ్డవారి దగ్గర మాత్రం రావణుడి వలె ఉండాలి తల్లి. అట్లా ఉంటేనే ఈ సమాజంలో మంచిగా ఉండగలుగుతావు. అప్పుడే నీకు బ్రతకడం అనేది సాధ్యమవుతుంది తల్లి. ఎంత బాగా బండి లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. అలాగే ఎంతో రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవారిగా ఎదిగినా కొందరితో విమర్శలు తప్పవు. ఇదే తల్లి జీవిత సత్యం. ఇది గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసిన వాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడూ కూడా భయపడవద్దు. ఈ ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉంటారు. వారెవరో చెప్పనా తల్లి? తిన్న ఆహారం 5 నిమిషాల్లో అరిగిపోయి పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్ర పట్టేవారే అసలైన అదృష్టవంతులు. అంటే చాలామందికి డబ్బు ఉన్నా తినే యోగం ఉండదు. ఒకవేళ తిన్నా అరగదు. అదేవిధంగా టెన్షన్స్ వల్ల నిద్ర కూడా పట్టదు. అందుకే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండు తల్లి. తిన్న అన్నం అరుగుతుంది, ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అప్పుడే నీ జీవితంలో అన్ని ఐశ్వర్యాలు ఉన్నవాడి కంటే నువ్వే ఎంతో గొప్ప అదృష్టవంతుడివి అవుతావు. ఇది గుర్తుంచుకో తల్లి. నిన్ను మందలించి నీ మంచి కోరేవారు ఉంటారు చూసావా? నీ ముందు పొగిడి నిన్ను దెబ్బతీసేవారి కంటే నిన్ను మందలించేవారే నీకు జీవితంలో ఎప్పుడూ సహాయపడతారు. కాబట్టి తల్లి, పొగిడే వారిని ఎప్పుడూ నమ్మవద్దు, దండించే వారిని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది ఈ భూమి ఒక్కటే తల్లి. ఎందుకంటే ఏ కులపోడు పంట పండించినా చక్కగా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలో కలిపేసుకుంటుంది. ఇది సత్యం కదా తల్లి. అలాగే నువ్వు ఇష్టపడే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును నువ్వు చాలా జాగ్రత్తగా వాడుకుంటే అది కష్టకాలంలో ఆదుకుంటుంది. విచ్చలవిడిగా వాడితే జీవితంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు నిన్ను ఇరకాటంలో పాడేస్తుంది. ఇది ఎప్పుడూ కూడా గుర్తుంచుకో తల్లి. అలాగే ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది. కానీ మనుషుల మాత్రం అవసరాన్ని బట్టి రంగులు మారుస్తున్నారు. ఎవరి దగ్గర ఏది ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి. ఏదో ఒకరోజు నువ్వు శాసించే స్థాయికి వెళతావమ్మా. నిన్ను వదిలి వెళ్ళే వారికి దారిని ఇవ్వు. నిన్ను నమ్మి ఉన్న వాళ్ళకి ప్రాణం ఇవ్వు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనత ఎవరికీ తెలియనివ్వద్దు తల్లి. నిన్ను ఈ సమాజం బ్రతకనివ్వదు తల్లి. గుర్తుంచుకో అమ్మా. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదు అని అర్థం తల్లి. 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ బంధంలో నీకు సహాయం చేసేవారు, నీకు సహాయం చేసేది ఎవరు అని. నీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవద్దమ్మా. నిన్ను ప్రేమించిన వారిని ఎప్పటికీ కూడా ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు అని చెప్పి మన బాబాగారు జీవిత సత్యాలు చెప్పారండి. ఇదే మన జీవితానికి గమ్యం అన్నమాట. ఇది ఒక్కొక్కటి అర్థం తెలుసుకుంటే మనం జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదండి. మనం నిజంగా బాబాగారు పంపించిన ఈ సందేశాలు వినగలుగుతున్నాము అంటే, మన వరకు సందేశాలు వస్తున్నాయి అంటే ప్రాప్తం ఉంది కాబట్టే వినగలుగుతున్నామండి. ఇంతటి అదృష్టాన్ని బాబాగారు మనకి కల్పించారండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.